తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ గారు చాలా ఫైర్ అయ్యారు. ఎందుకంటే దావోస్లో కూడా బీఆర్ఎస్ గురించి ఏడుస్తున్నాడు. కేసీఆర్ మీదే పడి ఏడుస్తున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి గారు. అక్కడికి దావోస్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రతిష్టను ఎలా ఇంకా మనం ఎలా గొప్పగా చెప్పాలి, లేదా తెలంగాణ గురించి ఎలా గొప్పగా చెప్పి 4 పెట్టుబడులు తీసుకురావాలనేది, 4 పైసలు పెట్టుబడులు తీసుకురావాలనే ఆలోచన అది లేకోకుండా అక్కడికి వెళ్ళి కూడా కేటీఆర్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణని అగౌరవపరిచేలా మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనందరికీ చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా అక్కడ కూడా కేటీఆర్ని, బీఆర్ఎస్ని బొంద పెడతాం, అది ఏదో తెలంగాణ వాసులు బొంద పెడతాం అనే మాటలకి కేటీఆర్ గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. జనవరి నుంచి ఇప్పుడు అంటే ఈ నెల కరెంటు బిల్లులు, ఈ జనవరి నుంచి కూడా ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు కరెంటు బిల్లులు కట్టకండి. ఆ రోజు తెలంగాణ ప్రజలకి పిలుపునిచ్చాడు కేటీఆర్ గారు. ఆ రోజు రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ కరెంటు బిల్లులు కడతారని ఆ రోజు మాట ఇచ్చారు. కాబట్టి ఎవరైనా మీ ఇంటికి వచ్చి కరెంటు బిల్లులు కట్టమని అడిగితే సోనియా గాంధీ కడుతుంది, లేదా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కడతారని చెప్పండి. ఆయన మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూపించండి, కరెంటు బిల్లులు వాళ్ళు వస్తే అంటూ కూడా కేటీఆర్ సూపర్గా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన బొంద పెడతా అనే వ్యాఖ్యలకి కౌంటర్ మాత్రం దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బొంద పెడతానంటూ వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కేటీఆర్ కౌంటరు. ముందు హామీలు నెరవేర్చాలని, 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీలు నెరవేర్చాలి, ముందు హామీలు నెరవేర్చాలని కూడా కౌంటర్ ఇచ్చారు. నీలాంటి వాళ్ళను ఎంతోమందిని చూశామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ సిండే అంటూ కూడా ఫైర్ అయ్యారు. జనవరి కరెంటు బిల్లులు కట్టొద్దంటూ కూడా తెలంగాణ ప్రజలకి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ బీఆర్ఎస్ని బొందబెట్టి తీరుతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వాళ్ళని చాలామందిని చూశామని వ్యాఖ్యానించిన ఆయన ఈ క్రమంలో తీవ్ర స్థాయిలోని విమర్శలు గుప్పించారు. అలాగే జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతున బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం, ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్ సీఎం రేవంత్పై చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతోమందిని చూసిందని, 2.5 శతాబ్దాలు నిలబడే రేవంత్ లాంటి వాళ్ళను మట్టి కరిపించిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావు? తెలంగాణ తెచ్చినందుక, తెలంగాణను అభివృద్ధి చేసినందుక, లేకుంటే మిమ్మల్ని మీ దొంగ హామీల్ని ప్రశ్నించినందుక అంటూ కూడా కేటీఆర్ నిలదీశారు. బీజేపీతో బీఆర్ఎస్కి ఏ రోజు పొత్తు లేదని, భవిష్యత్తులో ఉండబోదని కూడా శనివారం ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రక్తమంతా బీజేపీదే, అందుకే ఇక్కడ చోట మోదీగా రేవంత్ రెడ్డి మారిండు. డబల్ ఇంజిన్ అంటే ఆదాని ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్గా మారిండు. రేవంత్ కాంగ్రెస్ ఏక్నాథ్ సిండేగా మారుతాడు అంటూ కేటీఆర్ పంచులు వేశాడు. కరెంటు బిల్లులన్నీ సోనియాకి పంపించండి, అలాగే ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరు కట్టవద్దని, ఆ బిల్లులని ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ కూడా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టొద్దు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం, గృహ జ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టొద్దు, స్వయంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి, ఆ వీడియోలు కూడా వాళ్ళకి ఇవ్వండి, చూపించండి అని కూడా కేటీఆర్ పిలిపించారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు చెప్పిండు, అందుకే కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి 10 జత్ పథకానికి పంపించండి అని కూడా కేటీఆర్ చెప్పారు. అలాగే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క మీటర్కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని, గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి, ఇందులో కిరాయి ఇళ్లలో ఉండే వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంకా చాలా అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఒక్క పథకం కూడా నెరవేరలేదు. పాపం దళిత పథకం దాంట్లో కూడా డబ్బులు లేదని, తర్వాత కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదని చాలామంది చూస్తున్నాం మనం. వాళ్ళంతా బాధపడడం కూడా చాలా చూస్తూనే ఉన్నాం.
కాబట్టి మరి ఇప్పటికైనా కొంచెం బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఇప్పటికైనా తేరుకొని కొంచెం ప్రజల కోసం ఇంకా యాక్టివ్ కావాలి. ఇక్కడ 100 రోజుల నెల రోజుల 6 నెలలు ఇద్దాము అనే టైం లేదు. ఎందుకంటే అక్కడ పాపం ప్రజలు అక్కడ దళిత బంధువు రాలేదని చాలామంది చాలా చూశాను నేను యూట్యూబ్లో కూడా చాలామంది పాపం వాళ్ళు బాధపడడం కూడా వాళ్ళకి పెన్షన్ కూడా రాలేదని కనీసం ఇప్పటికైనా మీరు పోరాడండి అని కేటీఆర్ గారికి నా తరపు నుంచి మా తరపు నుంచి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ప్రజలే పెన్షన్ లేకుండా అయితే పాపం వాళ్ళకి పెన్షనే కొందరు చాలామంది పెన్షన్ల మీదే బతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ముందు తొందరగా మీరు త్వరగా ప్రజల్లోకి వెళ్ళమని కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఇంతకన్నా మేమేమీ సలహాలు ఇవ్వలేం.